హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ. మన తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకు ఒక మంచి వార్త. ఈరోజు న్యూస్ పేపర్లలో మన రాష్ట్రంలో దాదాపు 17,000కు పైగా పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాటికి సంబంధించినటువంటి వివరాలను శాఖ దగ్గర నుండి ఈ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంటు ఈ వివరాలు సేకరించడం జరిగిందని చెప్పి అతి త్వరలో ఈ నోటిఫికేషన్ వెలువడటానికి సంకేతాలు మనకి ఈ వార్త ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీరందరూ మీ ప్రిపరేషన్ని వేగవంతం చేస్తారని, ఇంకా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ప్రిపరేషన్ ప్రారంభించకుండా ఉన్నటువంటి వారికి ఇది ఒక మంచి యొక్క స్టార్టప్గా మీకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క వీడియో నేను చేయడం జరుగుతుంది. మరి పేపర్లో ఉన్నటువంటి విషయాలు క్లుప్తంగా ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. మరి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇక్కడ కొన్ని క్షుప్తమైనటువంటి అంశాలను మీకు పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా చూడండి, పోలీసు శాఖలో 17,992 ఖాళీల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు అని చెప్పి వార్త రావడం జరిగింది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నటువంటి ఎస్ఐ మరియు పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు, అంటే ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక పెద్ద అప్డేట్ అనే చెప్పవచ్చు ఈ వార్త. ఇక తెలంగాణ పోలీస్ శాఖలో ప్రస్తుతం 17,992 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో భారీ పోలీస్ నోటిఫికేషన్గా వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 6 నుంచి 7,000 మంది రిటైర్ అవుతూ ఉంటారంట. మరి గత 3-4 సంవత్సరాల నుంచి మనకి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించడం జరిగింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ విధంగా భర్తీ చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మన ఈ వార్త ద్వారా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, 2015లో దాదాపు 18,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2018లో 18,428 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఆ తర్వాత 2022లో 15,644 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే మనకి ప్రతి సంవత్సరం సగటున 6 నుంచి 7,000 మంది పోలీసులు సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే 2015 నుంచి 2018 తీసుకుంటే 3 సంవత్సరాల వ్యవధి. ఈ 3 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 18,428 పోస్టులు మనకి రిక్రూట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2018 నుంచి 2022 తీసుకుంటే కనుక 4 సంవత్సరాల కాలం ఉంది. ఆ 4 సంవత్సరాల కాలంలో మనకి 15,644 పోస్టులు ఉంది. ఇవన్నీ ఎలా చెప్పారయ్యా అంటే, ఇక్కడ దాదాపుగా తీసుకుంటే ప్రతి సంవత్సరం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 6 నుంచి 7,000 మంది పోలీస్ సిబ్బంది పదవీ విరమణ చేస్తున్నారని. కాబట్టి 2022 తర్వాత మళ్ళీ మనకి నోటిఫికేషన్ లేదు కాబట్టి మరి ఈ 2026లో దాదాపు 4 సంవత్సరాల కాల వ్యవధి వచ్చింది. ఈ 4 సంవత్సరాల కాల వ్యవధి తీసుకున్నా కానీ 4 6 24 అంటే దాదాపు 20,000 పైచిలుకు ఉండే అవకాశం కూడా ఉందని ఈ గణాంకాలను బట్టి మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం పేపర్లో ఇచ్చినటువంటి అంశం తీసుకుంటే ప్రస్తుతానికి దాదాపుగా 17,992 పోస్టులు ఖాళీలు ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం వాళ్ళు కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఎంత తొందరగా అంటే అంత తొందరగా నోటిఫికేషన్ మనకి వచ్చే అవకాశాలు ఈ వార్తలను బట్టి మనకి తెలుస్తూ ఉంది. మరి తెలంగాణ పోలీస్ శాఖలో మొత్తం 95,361 పోస్టులు ఉన్నాయి. అంటే దాదాపు మన తెలంగాణలో పోలీసు శాఖలో 95,361 పోస్టులు ఉంటే ప్రస్తుతం వివిధ హోదాలలో విధుల్లో ఉన్నటువంటి పోలీసులు మాత్రం ఈ 77,369 మంది ఉన్నారు. చూడండి, వాస్తవంగా గరిష్టంగా ఎంత ఉండొచ్చాయా అంటే 95,361 పోస్టులు గాను ఎంతమంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారయ్యా అంటే 77,369 మంది పనిచేస్తూ ఉన్నారు. అంటే చాలా ఖాళీలు ఇక్కడ తెలుస్తున్నాయి. అంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో మొత్తం 17,992 ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఖాళీలన్నిటి కూడా ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా వీన్ని ఫిలప్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. మరి తెలుసు, శాంతి భద్రతల విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ పోలీసు శాఖకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువగా పోలీస్ ఫోర్సు మన రాష్ట్రంలో ఉంటే పరిపాలన అనేది అంత సజావుగా జరుగుతుందని మనందరికీ తెలుసు. అంతేకాకుండా ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి క్రమం తప్పకుండా ఈ పోలీస్ నోటిఫికేషన్లు మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ పోలీస్ నోటిఫికేషన్లకు మీరు ఇక రెడీ కావచ్చు. అంతేకాకుండా మీ ప్రిపరేషన్లు కూడా వేగవంతం చేస్తారని చెప్పి ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నటువంటి వారు, లేదా ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వారు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తగా మేము అనుకుంటూ మన భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ తరపున మీ అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ మీరందరూ కూడా మీ ప్రిపరేషన్లను ప్రారంభిస్తారని, ఆల్రెడీ ప్రారంభించినటువంటి వారు వేగాన్ని పెంచుతారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే మన
భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ నుంచి 19వ బ్యాచ్ రేపు మార్చి 23 నుంచి ప్రారంభం కాబోతుంది. సో కాబట్టి ఆ బ్యాచ్లో మీరందరూ చేరతారని, అదేవిధంగా మీ ప్రిపరేషన్లకు కావాల్సినటువంటి మెలకువలు మన దగ్గర ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత మీరు మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ, మన భాగ్యనగర్లో మీకు తెలుసు ప్రతిరోజు టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఆ టెస్టులకు కూడా మీరు అటెండ్ అవుతారని, మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అటు గ్రౌండ్లో కానీ ఇటు థియరీ పార్ట్లో కానీ మంచి మార్కులు సాధించి మీ కలలను సాకారం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ ఎస్వి నారాయణ సార్.